యా నేను రికార్డ్ చేస్తున్నానండి మన కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకేనండి. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 9th February మ్మ్. 1987. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో టైం, మచ్. టైం మార్నింగ్ 4:25 అని రాసి పెట్టారండి. ప్లేస్, అంటే ప్లేస్ ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్. ధోని. ఓకే ఓకే, ఒక్కసారి టైం బర్త్ డీటెయిల్స్ మీరు అన్నట్టు లగ్నం మృగశిర నక్షత్రం, ధనుర్ లగ్నం కదా? అవునండి, మృగశిర 3వ పాదం దాని. ధనుర్ లగ్నం. ఓకే, 9th February 87. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 4:25. అవునండి, తెల్లవారుజాము 4:20. ఓకే, అంటే మనకి దిస్వభావ లగ్నానికి కుజ నక్షత్రం రావాలి. సో టేబుల్లో ఓకే, ఓకే, వెరీ గుడ్. చక్కగానే నోట్ చేశారు. ఇంకో 5 నిమిషాలు యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది నాకు తెలిసి. అవునండి. ఎస్, 4:29, 4:30 అట్లా వేసుకోవచ్చు అండి మీరు. ఓకేనండి. ముందుకు వెళ్తుంది అంటే వాళ్ళు చాలా స్పెసిఫిక్గా అవేర్నెస్తో రాసుకున్నారు. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ కన్సిడర్ చేస్తాం. ఓకే. సో 38 ఫిల్ అవుతే 39 వస్తుంది. ఓకే రైట్. సో చెప్పండి మీరు ఏం చేస్తున్నారు? 4:39 అండి, 4:29. 4:29 ఆర్ 4:30 వేసుకోవచ్చు. 4:30. ఓకే. కానీ ఇంకా సబ్లాడ్ కూడా కరెక్ట్ చేయొచ్చు, చేయలేదు. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను హోమ్ మేకర్ అండి. యాక్చువల్గా నేను డబుల్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు పీజీ కూడా చేస్తున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుతున్నాను. బట్ నాకు ఒక బాబు. ఓకే, ఈ డబుల్ డిగ్రీ దేని మీద ఉంది? నేను బిఎస్సి బిఎడ్ సైన్స్. సైన్స్. ఓకే రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? యాక్చువల్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలి. బిఫోర్ మ్యారేజ్ డిగ్రీ కంప్లీట్ అయింది. ఎడ్యుకేషన్ మిగతాది పీజీ చేసుకొని నేను యాక్చువల్ ప్రొఫెసర్గా వెళ్ళాలనుకున్నాను. ఓకే, వెరీ గుడ్. అవ్వలేదండి. చాలా డిలే అయిపోయింది ఎడ్యుకేషన్ లో. ఎలా అంటే నాకు గురుమహర్ దశలోనే మ్యారేజ్ అయింది. ఏ ఇయర్ లో పెళ్ళైంది? 2009. ఓకే, సో ఇప్పుడు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? చేద్దాం అనుకుంటున్నాను. చాలా అబ్స్టకల్స్ అంటే ఫేస్ చేశాను. ఎలా అంటే ఓన్లీ నా హెల్త్ చాలా ఇది ప్రాబ్లం వస్తూనే ఉంది. ప్రాబ్లం నుంచి నేను ఈజీగా బయటపడతాను, బట్ అది లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే ప్రాబ్లం గానే సెటిల్ అవ్వట్లేదు. అంటే ఇలా ఏదో ఒక మెడికేషన్ వల్ల స్టాప్ అవ్వదు అనమాట. లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అది ఏంటిది? అది అడగచ్చా, అడగకూడదా? అడగచ్చు. చైల్డ్ పుట్టిన తర్వాత అంటే రేర్ కండిషన్స్, ఎవరికి లేని కండిషన్ అనమాట. అంటే అర్లీ మెనోపోజ్ అంటారు. చాలా తక్కువ మంది ఇది ఫేస్ చేస్తారు అనమాట చిన్న వయసులోనే. ఓకే ఓకే, మనం చిన్న ఒక 25 years ఉన్నప్పుడు మనం 55+ లాగా మనం లీడ్ చేస్తాం లైఫ్ ని. ఓ మై గాడ్. అలా కానీ బట్ నేను ఫేస్ చేయగలిగినాను. నాకు ఇప్పుడు అంతా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ గురు మహాదశలో అలా మళ్ళీ రీసెంట్ శని మహాదశ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి శనిలో శని జరుగుతుంది కదండి. స్టార్టింగ్ అదే ఆ స్టార్టింగ్ నుంచి నాకు మళ్ళీ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేలాగా ఇంకొకటి స్టార్ట్ అయింది. స్కిన్ రిలేటెడ్ అనమాట. అది వెళ్ళదు. బ్లడ్, వైట్ బ్లడ్ సెల్ రిలేటెడ్. అది మనము సెట్ చేసుకుంటూ దాన్ని మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది, కానీ అది పూర్తిగా మాత్రం తగ్గదు. అలా ఈ రోజు సన్ స్టార్. సో సన్ మూను పరివర్తన, మూను కేతువు సేమ్ స్టార్ లో ఉన్నారనమాట. సో అసలు చార్ట్ ఎట్లుందో చూద్దాం, అసలు ఏం ఎఫెక్ట్ అవుతా ఉందో. చార్ట్ లో ఏంటంటే 6th and 8th లార్డ్ అండ్ లగ్న లార్డ్ డిస్టర్బ్ అయితే ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ డిస్టర్బ్ అవుతా ఉంటది.
ఒక్కొక్కటి కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి అమ్మాయిలకు హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి Yeah. అక్కడి నుంచి ఎఫెక్ట్ అవుతా ఉంటది. సరే ఎలా ఉందో చూద్దాం. ధనుర్లగ్నం, లగ్నానికి దశమంలో కేతు చంద్రుడి యొక్క నక్షత్రంలోనే ఉన్నాడు. Yeah. ఓకే, దెర్ ఇస్ అ కనెక్షన్. తర్వాత రవి వచ్చేసి కుజుడి నక్షత్రంలో ఉన్నాయి. అమ్మాయ ఇది ఒక్కటి బెటరు. బట్ అన్ఫార్చునేట్లీ కుజుడు రాహువు కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నారు, రేవతి నక్షత్రంలో. సో కాబట్టి రవి డిస్టర్బ్డ్ త్రూ మార్స్ అనమాట. కుజుడి వల్ల రవి అనేవాడు డిస్టర్బ్ అయిపోయాడు. యాక్చువల్లీ ఆ రవి అనేవాడు ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అయితే రవి అనేవాడు డిస్టర్బ్ అయ్యాడు, చంద్రుడు అనేవాడు డిస్టర్బ్ అయ్యాడు. అర్థమైందా? ఇద్దరు కూడా కుజ నక్షత్రంలో ఉన్నారు. మెంటల్. ఎస్, ఆ రెండు కూడా డిస్టర్బ్ అయ్యాయి అనమాట. ఓకే, ఇవి డిస్టర్బ్ అయినప్పుడు రవిచంద్రులు ఏంటిది మదర్ అండ్ ఫాదర్ కదా. సో కాబట్టి ఏంటంటే సో అది ఒక్కోసారి మనకి ఇస్తా ఉంటది అబ్స్టకల్, లేదంటే ఒక్కోసారి రిలేషన్షిప్ వైజ్ గా ఇస్తుంది, లేదంటే హెల్త్ వైజ్ గా ఇస్తుంది. ఏదో ఒక జీవకారకత్వం కానీ ఏదో ఒక కారకత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రవిచంద్రులు ఫండమెంటల్లీ బాగుండాలి, వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. సో వాళ్ళ స్టార్ లార్డ్ అంటే కుజుడు ఈజ్ కంట్రోల్డ్ బై గురు, కానీ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాడు? సో ఇక్కడ రాహు కనెక్టెడ్ రాహు కనెక్టెడ్ అనమాట. అంటే పంచమాధిపతి చూడండి, చైల్డ్ బర్త్ తర్వాత పంచమాధిపతి ఎప్పుడైతే అక్కడ డిస్టర్బ్ అయ్యాడో ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్. మామూలుగా చైల్డ్ బర్త్ కి అది అబ్స్టకల్ చాలా ఇస్తుంది. బర్త్ విపరీతం, ఇద్దరికి అంత డేంజర్ ఉండింది. ఒక్కోసారి ప్రోగ్రెసింగ్ కి ఇస్తుంది, ఒక్కోసారి డెలివరీ అప్పుడు ఇస్తుంది, ఒక్కోసారి ప్రాసెస్ లో ఇస్తుంది, రకరకాల టోటల్ గా ఇస్తుంది అనమాట. సో స్టార్టింగ్ సార్ మిడ్ లో అర్లీ చైల్డ్, అర్లీ బోర్న్. ఓకే, ప్రీమెచ్యూర్ 7 months ప్రీమెచ్యూర్ 8 కంప్లీట్ అయింది సార్, అంతే. జస్ట్ 40 days అలా ఉండింది. ఓకే, లేదు అసలు కాదు అన్న వాళ్ళు డెలివరీ అది కూడా నార్మల్ లోనే అయింది. ఓకే ఓకే రైట్. సో అక్కడ తర్వాత బుధుడు అనేవాడు రవి కన్నా ముందుకు పరిగెట్టేశాడు కదా. సో కాబట్టి బుధుడు అనేవాడు వక్రించే అవకాశం ఉంటది. ఈ వక్రించిన బుధుడు ఏంటిది దశమ దశమాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. దశమం అంటే ఏంటిది ఉద్యోగము, సప్తమం అంటే మ్యారేజ్. ఏదో ఒక విషయంలో ముందుకు పోనీయడు అనమాట సరిగ్గా. తర్వాత శని వక్రించి ఇక్కడ ఉన్నాడు, అంటే వక్రత్వ దోషం బుధుడి వల్ల వస్తుంది. అండ్ రాహు వల్ల కూడా శనికి డిస్టర్బ్ అవుతాడు. అంటే శని కుజులు ఇద్దరు అబ్బా. అంటే ఏంటంటే మనకి శని కుజులు ఎనర్జీ, కుజ ఇస్ ఎనర్జీ. ఓకే, శని సో ఆ ఎనర్జీకి ఇంప్లిమెంటేషన్ కి అది చేస్తా ఉంది. తర్వాత వృచ్చికంలో శనికి వక్రత్వం పడతా ఉన్నాడు. సరే, షష్టాధిపతి అయితే బాగున్నాడు, ఎందుకంటే శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండి డిస్టర్బ్ కాలేదు. షష్టాధిపతి బాగున్నాడు, అష్టమాధిపతి డిస్టర్బ్ అయ్యాడు, లగ్నాధిపతి బాగున్నాడు. షష్టాధిపతులు బాగున్నారు, కానీ అష్టమాధిపతి పోయాడు అనమాట. అర్థమైందా? అండ్ రవి పోయాడు ఈ చార్ట్ లోపల. సో ఇప్పుడు టైం ఎట్లా పడిందా అర్థం కావాలి. టైం ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎందుకు ప్రాబ్లం లేదు? చిన్నప్పుడు మామూలుగా అడుగుతున్నా ఎవరికైనా కూడా ఒక చిన్నప్పటి నుంచి ఎందుకు లేదు, ఇప్పటి నుంచి ఎందుకు వచ్చిందంటే ఆ పర్టికులర్ టైం సైకిల్ ఎట్లా మూవ్ అవుతా ఉందో మనం టైం ఫ్రేమ్ ని పట్టుకోవాలన్నమాట. అది నాకు తెలిసి ఇంకొకటి ఉంది సార్. కరెక్ట్ 10 years టైమ్ లో చాలా మేజర్ హెల్త్ ఇష్యూ ఫేస్ చేశాను. వన్ టైం అది సెట్ అయిపోయింది అనమాట. లైఫ్ టైం స్ట్రగుల్ అయితే కాదు. బట్ ఇందులో ఇంకొకటి ఉంది సార్ మీకు చెప్పేది. యాక్చువల్ నాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. ఓకే ఓకే, అది కూడా చాలా ఏండ్లు మేము ప్రాబ్లమే లేకుండా. దానికి కారణం ఎలా ఉంటుంది సార్? అది అర్థం. ఇప్పుడు లవ్ ఎప్పుడు అట్లా ఇప్పుడు ఏంటంటే లవ్ ఇప్పుడు పరిచయం వేరే, లవ్ ఎప్పుడైతే టర్న్ అయింది ఇంపార్టెంట్ గా మీ కన్వర్జేషన్ అనేది ఏంటంటే సాధించుకోవడానికి రీజన్ కూడా నేనే సార్. అదే టైం ఎప్పుడు ఫామ్ అయింది అనే దాన్ని బట్టి అది ఎట్లా ఉంటుందో డిసైడ్ చేయాలన్నమాట. అర్థమైందా? సో ఏ దశాభుక్తిలో ఎట్లాంటి ప్రోగ్రెషన్ లో ఫామ్ అయిందో మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు టైం కి మూవ్ అవుదాం మామూలుగా. ఓకే, సో ఇప్పుడు 98 మీరు అన్నారు కదా, 98 కి ప్రోగ్రెసివ్ ఆల్రెడీ మెర్క్యూరీ అనేవాడు బుధుడు అనేవాడు వక్రించేశాడు అనమాట 98 కూడా. ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ మార్స్ 5 degrees, అక్కడేమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ పడలేదు. కానీ భుక్తి మాత్రం 97 నుంచి 2000 మధ్యలో మీకు బుధ భుక్తి జరుగుతూ ఉన్నది. బుధుడికి వక్రత్వం ఉంది, సప్తమ దశమాధిపతులకి వక్రత్వం అప్పుడే వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చిన హెల్త్ ఇష్యూ ఏంటిది అప్పుడా సార్? అవును, అప్పుడు సర్జరీ, మేజర్ సర్జరీ అయింది సార్. సర్జరీ రిలేటెడ్ టు ఇంటెస్టైన్ స్టమక్ రిలేటెడ్, టైఫాయిడ్ నుండి స్టమక్ రిలేటెడ్. అది డాక్టర్స్ ఇది కనుక్కోలేక ఇంటెస్టైన్ దెబ్బతినింది. ఇంటెస్టైన్ కి స్టిచెస్ వేయాల్సి వచ్చింది. ఓకే, దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత కూడా సైకిల్ అదే చార్ట్ అనేది సరిగా డైరెక్షనల్ గా మూవ్ అవ్వదు. చార్ట్ లేదు, మళ్ళీ నెగిటివ్ రిజల్ట్ చెప్తాను అది ఎట్లా ఫ్లో అయిందో.
చూద్దాం. మీకు 2002-2003కి ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 స్క్వేర్ ఇస్తున్నాడు. అప్పుడు మీకు శుక్రుడు బుక్తో జరుగుతూ ఉన్నది. శుక్రుడు తర్వాత కేతు వస్తాడు. అంటే సారీ శుక్రుడు తర్వాత రవి వస్తాడు. రవి వచ్చినప్పుడు మీకు రవి డిస్టర్బ్ అయ్యాడు కదా, ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 స్క్వేర్ ఇచ్చింది కదా. మళ్ళా 2004 మీ హెల్త్, అక్కడ ఎడ్యుకేషన్, ఇట్లాంటి 2002-2004 అక్కడ ఎలా ఉందో చూడండి. మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అది అర్లీ ఏజ్ లోనే సార్. అర్లీ ఏజ్ అంటే చిన్నప్పుడే సార్. అంటే తునిగా స్టోరీయా? లేదు సార్, వాళ్ళకంటూ తెలీదు, బట్ నా వరకు. ఓకే. అది మీరు ఎక్స్ప్రెస్ చేసి ఎప్పుడు టర్న్ అయింది? అది ఆ టైం టర్న్ అయిండేది 2002 అలా సార్. 3 నేను అదే చెప్తున్నా. 2002 and 3 మధ్యలో వీనస్ బుక్ ఏదైతే జరుగుతా ఉన్నదో, వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం బాగున్నది, కానీ ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 కి స్క్వేర్ ఇస్తున్నాడు. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే అక్కడ పూర్తి రిలేషన్షిప్ ని పూర్తి రిజల్ట్ వచ్చేస్తుందని చెప్పట్లేదు. అర్థమైందా? ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని చెప్తున్నాడు. అది నేను మీకు చెప్పడానికి అడిగేది అనమాట. 2002 తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు ప్లేస్ అయింది టెక్నికల్లీ? 2009 మే. ఓకే 9కి చూడండి. మామూలుగా 9 మేకి మీకు గురువులో గురువు జరుగుతున్నాడు. సో దశాలాడ్ అనేవాడు గురువు భిన్న పాదంతో బుధుడికి కూడా కనెక్ట్ అవుతాడు. మ్యారేజ్ ఇచ్చిందని అనుకోవడానికి అనమాట. సో కానీ అప్పుడు డిసైడ్ ఏదైతే ఉన్నదో అది వీనస్సే డిసైడ్ చేసేసింది అనమాట. అర్థమైందా? సో వీనస్ స్టార్ ని వీనస్ షష్టాధిపతి, అంటే ఈ లగ్నానికి షష్టాధిపతి కూడా ఇస్తూ ఉంటాడు మ్యారేజ్. సో ఓకే, మ్యారేజ్ ఈజ్ ఓకే. బట్ కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే బుధుడు వక్రించాడో మనం దాన్ని పూర్తిగా ఓకే చెప్పమన్నమాట. కాకపోతే ఏమైతా ఉందనంటే వక్రించిన బుధుడు పరివర్తన చెందాడు రాహుతో. అంటే బుధుడు రాహు నక్షత్రంలో, రాహు బుధ నక్షత్రంలో పరివర్తన చెందారు కదా, అందుకు పెళ్లిస్తుంది, సస్టైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బుధుడు రాహు జనరల్ గా పరివర్తన ఉంది కాబట్టి బుధా విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ గురువు అనమాట. అందుకని అక్కడ 2009 లోపు గురువులో గురువు పెళ్లి చేశాడు. ఎందుకంటే బుధుడు గురువు యొక్క నక్షత్రంలో ఉన్న ట్యాక్ చేస్తాడు. గురువు బాగున్నాడు కదా, కాబట్టి హస్బెండ్ రిలేషన్షిప్ బాగుంటుంది. ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ ఉంటే ఉన్నది కానీ బట్ సస్టైన్ అవుతుంది అనమాట. మ్యారేజ్ సస్టైన్ అవుతుంది, ఇష్టం ఉంటుంది ఆయనకి, ఇద్దరికి బాగుంటుంది. అది తర్వాత నెక్స్ట్ బుధుడు అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ రాహు ఎవరు రిజల్ట్ వేస్తాడు? శని యొక్క ఫలితం ఇస్తాడు. శని ఆల్రెడీ డిస్టర్బ్డ్ కదా, కాబట్టి థర్డ్ హౌస్ దెబ్బతింటది అనమాట. థర్డ్ హౌస్ అది ఓకే, అది తర్వాత సంగతి. అంటే యంగర్ సిబ్లింగ్ ఒక్కోసారి ఉండకపోవడమో, మనమే లీడ్ చేయడమో, లేదంటే వాళ్ళు సెటిల్ కావడానికి టైం పట్టడం, ఇట్లా రకరకాలుగా చేస్తుంది. సో ఓకే. తర్వాత నెక్స్ట్ చార్ట్, అంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది ఓకే అని మనం డిసైడ్ చేసుకున్నాం, కానీ రిలేషన్షిప్ లో ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటాయని కూడా డిసైడ్ చేసుకున్నాం. ఓకే, చార్ట్ మళ్ళీ ఎప్పుడు నెగిటివ్ వెళ్తుంది అనేది మనం పట్టుకోవాలి. ప్రోగ్రెసివ్ చెప్తా ప్రోగ్రెసివ్ 2009 తర్వాత అంటే ఎప్పుడు బాగా ట్రిగర్ అవుతుందో అప్పుడు బాగా అది అవుతుంది. అది ఎప్పుడు అవుతా ఉందో చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ వీనస్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు కదా. సో ఒక నిమిషం. ప్రోగ్రెసివ్ సన్ 20 degrees, రవను 23, 24. ఎస్, ఇప్పుడు మీకు 2014లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్తో స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, సన్ డైరెక్ట్ గా రాహుకేతులతో అసోసియేట్ లేడు కాబట్టి ద బ్యాడ్ హెల్త్ ట్రిగర్డ్ బై 2013 అనమాట. 2013, 14, 15 మధ్యలో నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది అనమాట. సో 2013 to 15 మధ్యలో అక్కడ మీకు హెల్త్ ఎలా ఉంది? అప్పుడే సార్ మొత్తం స్టార్ట్ అయింది సివియర్. నాకు ఇవి మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ స్టార్ట్ అయింది అప్పుడే సార్. అప్పుడు ట్రిగర్ అయింది, అర్థమైంది. ఎందుకంటే 10th house స్క్వేర్ సన్ అనేది ట్రిగర్ చేసింది అనమాట. 9th లార్డ్ తో స్క్వేర్ జరిగినప్పుడు హెల్త్ అన్నా పోతుంది, ఒక్కోసారి ఫాదర్ హెల్త్ అన్నా పోతుంది, పర్సనల్ హెల్త్ అన్నా పోతుంది, ఇట్లా ఏదో ఒకటి ప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇక మళ్ళీ ఇక ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే యాక్టివేట్ అయినట్టే కదా, టైం బాంబ్ లాగా ఉంటది హెల్త్ ఎప్పుడు కూడా. నిజమే. రీసెంట్ గా మళ్ళీ రిలీఫ్ కోసం చూద్దాం. ఏదో రిలీఫ్ ఎతకాలి కదా మరి. రిలీఫ్ నేను కెరీర్ ఏదైనా స్టార్ట్ చేద్దాం, లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక డిగ్రీ, డబుల్ డిగ్రీ అవి చేయడానికి మీకు అవకాశం వచ్చింది. 17-18 లో మీకు కొంచెం రిలీఫ్ రావడానికి అవకాశం వచ్చింది. 17-18 లో కరెక్ట్ వచ్చింది కదా. సో ఇక్కడే మీకు చదువు కూడా కొంచెం ప్రోగ్రెస్ అయ్యి ఉండేదానికి అవకాశం కూడా ఇక్కడే వచ్చినాయి కదా.
అవును సార్, అప్పుడే నేను సెకండ్ డిగ్రీ సెకండ్ స్టార్ట్ డిగ్రీ చేశాను. చేశారు. ఓకే. ఆ చేసింది డిగ్రీ దేని మీద చేశారు? సైన్స్ మీద. బిఎడ్ చేశాను సార్. బిఎడ్ కంప్లీట్ చేసిన ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సంబంధించింది కదా ఎడ్యుకేషన్ అది? ట్రైనింగ్, టీచర్ టీచర్ ట్రైనింగ్, ట్రైనింగ్, అదే అదే టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఓకే, రైట్. ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు 7 ఇయర్స్ తర్వాత లిఫ్ట్ అవ్వాలి చార్ట్. అప్పటిదాకా చూద్దాం. ఇప్పుడైతే చార్ట్ రికవరీ అయింది. మార్స్ స్టార్లోకి వెళ్ళింది. మార్స్ మెర్క్యూరీ స్టార్లోనే ఉన్నాడు కాబట్టి ఓకే, గుడ్. మ్యారేజ్ సస్టైన్ అవుతా ఉన్నది. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ అంటే క్యాలిక్యులేటివ్గా అండి. అండ్ యా సార్, నాకు అర్థమవుతుంది. ఓకే, సో ప్రోగ్రెసివ్. ఇక అక్కడి నుంచి మామూలుగా మీరు మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ ఒకసారి డిస్టర్బ్ చేస్తా ఉంది. మీకు 23 దగ్గర మళ్ళీ హెల్త్ చూడండి. 22-23 దగ్గర ప్రోగ్రెసివ్ సన్ యురేనస్ కి స్క్వేర్ అయ్యి నెటల్ మూన్ కి స్క్వేర్ అవుతున్నాడు. T² లో సన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఓకే, ఇక్కడ మళ్ళీ హెల్త్ గురువు లోపల రాహు స్క్వేర్ జరుగుతున్నాడు. అవుతున్నారు సార్, కరెక్ట్. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ యురేనస్ కి స్క్వేర్ అయ్యాడు అనమాట. ఓకే, అప్పుడు ఎలా ఉంది మళ్ళీ హెల్త్? మెంటల్ హెల్త్ పూర్తి డ్యామేజ్ అయిపోయే టైం సార్, అది అయిన టైం అన్నమాట సార్. దేని గురించి? ఫిజికల్ గా అదే నాకు రీసెంట్ గా ఆ టైంలోనే నాకు కొత్త డిసీజ్, స్కిన్ స్కిన్ రిలేటెడ్ రిలేటెడ్ వైట్ బ్లడ్ అన్నారు సెల్ కదా, రిలీజ్. అదొకటి అటాక్ అయింది. అది అటాక్ అయిన ఒక 2 months కి ఫినాన్షియల్ గా ఇంట్లో చాలా దెబ్బతిన్న టైం సార్ అది. ఓకే, ఏమన్నా డబ్బులు ఇచ్చి నష్టపోవడం కానీ అట్లాంటివి అయ్యాయి? అది నా వరకు లేదు సార్, మా హస్బెండ్ వాళ్ళు అదే 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 అర్థమైంది. పూర్తిగా ట్రేడింగ్ లో మొత్తం లాస్ ఓకే, చేసుకున్నాను. స్టాక్స్ ట్రేడింగ్ లో లాస్ స్టాక్ అయ్యారు. ఎందుకంటే రాహు థర్డ్ హౌస్, తర్వాత శని 12th హౌస్ కదా. సో కాబట్టి కుటుంబాధిపతి ఫినాన్షియల్ లాస్, లేదంటే ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ హెల్త్ ఇంపాక్ట్ చేస్తాడు. ఓకే, 3-4 సార్ అది. అదే 23-24 అదే చెప్తాను. ఎందుకంటే అదే సేమ్ సాట్రన్ అదే జూపిటర్ లో రాహుభుక్తి చిద్రదశ అనమాట. ఓకే, సో జూపిటర్ అనేవాడు సస్టైన్ చేశాడు, ఏదో రకంగా పొజిషనల్ స్టేటస్ లో ఉండి నిలబెట్టాడు. అందుకే హెల్త్ రికవర్ అయింది. తర్వాత చిద్రదశలో మళ్ళీ ఇది స్కిన్ ది ప్రాబ్లం అని చెప్పారు కదా. సో బేసికలీ వాటర్ సైన్ లో మార్స్ అండ్ రాహు కలిసి ఉన్నాయి కదా. ఓకే సో సార్. అది ఏంటంటే ఒక్కోసారి స్కిన్ అండ్ డస్ట్ ఎలర్జీస్ రకరకాలవి చేస్తూ ఉంటుంది అనమాట. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ, దానివల్ల ఎఫెక్ట్ అవుతా ఉన్నది యాక్చువల్లీ. అంటే మనం డాక్టర్ ఏం కాదు కానీ ఏదో ప్లానిటరీ క్యాలిక్యులేషన్. పర్ఫెక్ట్, కరెక్ట్ సార్. దాంట్లో ప్రతి దానికి కనెక్షన్ లింక్ ఉంటుందని నమ్ముతాను సార్ నేను. అవును అవును 100% అన్నిటికీ. ఓకే, యాక్చువల్లీ నేను అదే కంప్లీట్ చేశాను సార్. బట్ నేను మల్టిపుల్ మీడియం ఆర్ట్ చేస్తాను. ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్స్ వేస్తాను సార్ నేను. ఓకే ఓకే, నైస్ నైస్. పెయింట్ చేస్తాను. తర్వాత ఆస్ట్రాలజీ కంప్లీట్ అని కాదు, మీ ఛానల్ చూస్తూ ఆల్మోస్ట్ చాలా మటుకు కవర్ చేసి నేర్చుకున్నాను. కొన్ని చాలా మటుకు ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాను. ఓకే ఓకే, అంటే ఎవరు అది చెప్పడానికి చేయిస్తున్నాను సార్. ఓకే ఓకే, రైట్ రైట్, ప్రాక్టీస్ చేస్తున్నారు. వెరీ గుడ్. ప్రాక్టీస్ ఎవ్రీడే నేను మినిమం 2 hours కూర్చుంటాను సార్ దీనికి. ఓకే ఓకే, సూపర్. అసలు నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇది. నేను యాక్చువల్ చేసేది ఇది పని, ఇది చేస్తాను ఇంట్లో. నా పని అయిన తర్వాత పెయింట్ చేస్తాను, ఇలా చేస్తాను. అబ్స్ట్రాక్ట్ అవి పెయింటింగ్స్ వేస్తుంటాను. ఓకే, అదేంటిది మనకి క్లాత్ మీదనా లేదంటే పేపర్ మీద? అదే సార్, క్లాత్, పేపర్, మల్టీమీడియా, మల్టిపుల్ మీడియా అంటే ఓకే, ఏది మీదైనా కానీ చేయగలుగుతాను నేను. చేస్తాను. వేరే అన్ని చాలా నేర్చుకున్నాను సార్ నేను ఇలాగే. తర్వాత ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం, మనం అనుకున్నట్టు చార్ట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను సజెస్ట్ యూట్యూబ్ ఛానల్ అంటే నాకు అంతగా సోషల్ మీడియా కానీ బయట ఇంట్రెస్ట్ తక్కువ సార్. అది పర్సనల్ గా ఎందుకు ఈ మధ్యలో ఎవరితో అంతగా మూవ్ అవ్వలేకపోతాను, మాట్లాడలేకపోతున్నాను, సైలెంట్ అయిపోతున్నాను. ఓకే, అదే ఒకటి. అది నేను ఎలా చేస్తే ముందుకెళ్ళ కానీ బట్ మేనేజ్ చేయగలుగుతాను చాలా మటుగా. నాకు నా మీద సాటర్న్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, మేనేజ్ చేయగలుగుతారులే. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే సార్, నేను ఏం చేయగలుగుతాను అనేది కూడా నేనే చెప్పాలా? క్లౌడ్ కిచెన్ పెట్టుకోవచ్చా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇంతవరకు చాలా వర్క్ ఉంటది కదా, మీరు చేయడమా చేయించడమా? చేస్తాను, రెండు చేయగలుగుతాను సార్ నేను. ఓకే, ఇంకోటి ఏంటంటే మారు నాకు ఎంకరేజ్మెంట్ అంటే నేనున్నా కదా ప్రతిదానికి నేను చూసుకుంటా అనేవారు. అలా అయ్యి ఏంటో నేను ఏ దానికి బయట నేను ఏది ఎలా దొరుకుతుందో కూడా నాకు తెలియకుండా ఇంట్లో ఉండిపోయాను. మీకు హస్బెండ్ సపోర్ట్ మంచిగా ఉంది యాక్చువల్లీ. పరివర్తన యోగంతో ఏంటంటే జూపిటర్ పొజిషనల్ స్టేటస్ నుండి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీ హస్బెండ్ ఎథికల్ గా
వాల్యూస్ అవును అవన్నీ సార్. కూడా చాలా మంచిగా చాలా ఆ, ఇస్తాను సార్. ఉమ్, అదే నువ్వు ఇప్పుడు నువ్వు బయటపడి ఏం చేస్తానన్నా నువ్వు ఎలా నేను నీకు ఎంకరేజ్ చేస్తాను అంటారు సార్ ఆయన. ఉమ్, ఆ! అదే ఓకే. బట్ నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉండాలనుకుంటున్నాను. ఎక్కువ ఇప్పుడు ఎంఏ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా హ్యూమన్ సైకాలజీ మీద చేస్తున్నాను. వెరీ బట్ గుడ్. దానికి వెళ్ళట్లేదు. బట్ రీసెర్చ్‌లో నేనే కూర్చొని దాని గురించి చదువుకుంటున్నాను. క్లాసెస్ చూసుకుంటున్నాను. ఇప్పుడు దీని ఎంతకాలం మీద ఇంకెంతకాలం చదువుకోవాలి? అయిపోతుంది సార్. ఈ ఇయర్ అయిపోతుంది. ఓకే, ఓకే. ఆ! ఏంటంటే గురు శుక్రులు బాగా అది ఆ! కనెక్షన్ వల్ల మీరు చదువు కంటిన్యూ ఎక్కువ చదివేస్తున్నారు. సో చదువు ఆపి అదే ఇంప్లిమెంటేషన్ స్టక్ అండ్ అయింది. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. అదే మార్స్ ఇస్ సార్. అదే ఎగ్జిక్యూషన్. స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. చదువు నాలెడ్జ్ ఇప్పుడు నేను అక్వైర్ చేసే నాలెడ్జ్ ఇది ఇప్పుడు నాకేదో చీమంత వచ్చు అదే సార్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే మీ నాలెడ్జ్ కి యెస్. వాల్యూ ఏమున్నట్టు లేనట్టే కదా. సో కాబట్టి ఇది మీరు చెప్పిన చాలా పాయింట్స్ లో అది తీసుకున్నాను సార్ నేను. నేను వెరీ ఎంత నేర్చుకున్నా ఎగ్జిక్యూట్ చేయాలి. పంచితేనే దానికి వాల్యూ ఉంటుంది, అవును. ప్రాసెస్ తెలుస్తుంది లో మళ్ళీ అనేది ఇంకా కొన్ని కొత్త మీరు పాయింట్స్ ఇప్పుడు చెప్తే మీతో మాట్లాడినప్పుడు నేను 4 పాయింట్స్ ఎస్ నేర్చుకోవచ్చు. ప్రాసెస్ లో వస్తా ఉంటాయి. నేర్చుకుందాం. కరెక్ట్. ఎస్ సార్. ప్రాసెస్ లో అందుకని ఎక్స్పీరియన్స్ లో వస్తుంది కానీ ఇప్పటి వరకు చాలు కానీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ యాక్చువల్లీ చేయాలి మనం కానీ అప్లై టైం ఫ్లో. చేసిన దాంట్లోనే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఇంకా దాని గురించి డీప్ గా అంతే వెళ్ళగలుగుతాం. కదా. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ యా ఉన్నప్పుడే నువ్వు ఇంకా బాగా నేర్చుకోగలుగుతావు. ఎందుకంటే నాది నేను చేసుకుంటా అంటే నాకు నచ్చిన ఆర్ట్ నేను చేసుకుంటాను. అట్లా కాదుగా. ఎస్ నేను ఒక అదే స్పెసిఫిక్ గా అదే కావాలన్నప్పుడు మీరు చేస్తే అప్పుడు దానికి ఫిట్ అవును అయితే సార్. అప్పుడు బాగా వస్తుంది. వాల్యూ టైం ఫ్లో చూద్దాం. ఇప్పుడు ముందుకు పోయి చూసి వచ్చేద్దాము. ఫాస్ట్ గానే ఓకే సార్. చేస్తాను. యా యా ఆ, మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ ఆడుకోపోతున్నాడు. నెటల్ సన్కి స్క్వేర్ అవుతున్నాడు. సో సన్కి స్క్వేర్ అవడం అనేది ప్రోగ్రెసివ్ మార్స్ జనరల్లీ మంచిది కాదు. ఆ, ఓకే అది 27, 28 మధ్యలో జరుగుతూ ఉన్నది. కాబట్టి మళ్ళీ హెల్త్ ఫస్ట్ విషయం ఏంటంటే హెల్త్ ప్రైమరీగా చూసుకోవాలి. ఓకే. ఓకే తర్వాత సార్. మీకు లిఫ్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. చెప్తా లిఫ్ట్ ఎట్లా ఉందో చెప్తాను. 2028-29లో ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు. అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెసివ్ జూపిటర్కి ట్రైన్ ఇచ్చింది. ఈ ఓకే సార్. ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్ యాక్చువల్లీ. 10th హౌస్. మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ అటాక్ చేశాడు కానీ ఇక మిగిలిన ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా ఇవి కాపాడడానికి. ప్రోగ్రెసివ్ బా అసలు శనిలో బుధుడు వస్తాడు. బుధుడు గురువు రిజల్ట్ ఇస్తాడు కదా. కాబట్టి 26 నుంచి 29 మధ్యలో బుధభుక్తి ఫేవరబుల్ గా ఉంది. అర్థమైందా? ప్రొఫెషన్ గా మెర్క్యూరీ భుక్తి ఫేవరబుల్ గా ఉంది. అది పూర్తిగా కాదు కానీ సెకండ్ పార్ట్ అయితే కొంత ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది ఫస్ట్ పార్ట్ కన్నా. అంటే ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్ కొంచెం కంటిన్యూ అవుతుంది అంటారు. అంటే ఇమీడియట్ గా లిఫ్ట్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను చేస్తా ఉంటాను. స్టార్ట్ అవ్వచ్చు మీరు ఇప్పుడు 26 జూలైలో స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా. శని అంటే శని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమి పర్ఫామ్ చేయట్లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ ని పర్ఫామ్ చేస్తున్నాడు. ఏం చేస్తారు అనేది కూడా చూద్దాం. ఆగండి. ట్రై టు సాల్వ్. సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయ్యేది 28కి ట్రిగర్ అవుతుంది. అర్థమైందా? సో 26 నుంచి చేస్తా ఉంటే 28కి పేరు వస్తుంది అనమాట. అర్థమైందా? 28, 29, 30, 31 ఇవన్నీ పనిచేస్తాయి అనమాట. 32 వరకు పనిచేస్తాయి. 31, 32లో మీకు మళ్ళీ వీనస్ బుక్ వస్తుంది అనమాట. వీనస్ పాపి కదా. వీనస్ స్టార్ లాడి కేతు దశమంలో ఉన్నాడు కానీ బట్ ఎందుకో అక్కడ నాకు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ ఇస్తా ఉంది. అది కొంచెం టిపికల్ ఆస్పెక్ట్ ఇది. సో ఆ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు కదా. మళ్ళీ అప్పుడున్న నేను యాక్చువల్లీ చెప్పే 32 నుంచి కాస్త 31, 32. అవును. యాక్చువల్ గా నేను ఇదే నాకు 31, 32 నేను చాలా చూసుకున్నాను. నేను ఇంకొక రకంగా ఎలా అంటే మనకు షడ్బల ఉంటుంది కదా సార్, దీని ప్రకారంగా చూసుకున్నాను అనమాట. మనకు దాని నంబర్స్ దీని క్యాలిక్యులేషన్ చూసుకొని 31, 32లో చాలా ప్రాబ్లం ఉంది అని చెక్ చేసి పెట్టుకున్నాను సార్. అది కూడా ఒక విధంగా కరెక్ట్ అవుతుందా సార్? నేను షడ్బల ఎక్కువ యూజ్ చేయను కదా. నేను ప్రోగ్రెషన్ వాడతాను, దశ వాడతాను, తర్వాత స్టెల్లర్ థియరీ వాడతాను. చూడమంటే చూద్దాం ఏమున్నది. షడ్బల చూద్దాం. షడ్బలలో ఏం చూసారు మీరు? సాటర్న్ మనకు ఇది మిథున రాశికి ఇచ్చిన ఇది సార్ 0 అష్టకవర్గనా అది మీరు అన్నది? అష్టకవర్గ. ఓకే. మిథునానికి 0 పాయింట్స్ వేసాడు అదా? అది సార్. ఓకే. అష్టకవర్గ బిందువుల గురించి అష్టకవర్గ బిందువులు సార్ కరెక్ట్ మీరు చెప్పండి. ఓకే. దాని గురించి వారి కాకండి. ఓకే సరే. అదేమంత ప్రాబ్లమాటిక్ కాదు. అంటే లైక్ ఇప్పుడు అట్లా ఉన్నా కూడా
మీరు ఎన్ని చార్ట్లో అలా జీరో బిందువులు ఉన్నప్పుడు పని చేయింది చూసారు, పని చేసింది చూసారు? తర్వాత కరెక్ట్ సార్. వక్రించిన గ్రహం డైరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మీకు సప్తమాధిపతి అనేవాడు వక్రించిన మరి మ్యారేజ్ ఎట్లా సస్టైన్, వీటన్నిటికీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అర్థమైందా? అవును సార్, నిజం నిజం. సో అవి పర్ఫామ్ చేసినప్పుడు ఆ జీరో ఉన్న బిందువులు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు, అర్థమైందా? పర్ఫామ్ చేయనప్పుడే ఆ జీరోలన్నీ రిపోర్ట్ చేస్తారు, అంతే కదా? Yes, sir, మీరు బాగుంటే నిజమే రిపోర్ట్ చేస్తారు. సో అన్నీ ఉంటాయి. సో మీరు చాలా చార్ట్స్ రివ్యూ చేసినాక ఫైనలైజ్ చేసుకోమని చెప్తా. వెరీ కామన్ వెరీ టెంప్లెట్ కరెక్ట్. నాది. Yes, sir. ఓకే, డోంట్ వరీ. సో అంటే ఇప్పుడు Yes. సాటర్న్ లో మెర్క్యూరీ ఎట్లా పని చేశాడు మరి? ఓకే, సో మెర్క్యూరీకి ఉందనా? రైట్. ఎందుకంటే పాపగ్రహం స్వభుక్తుల పర్ఫామ్ చేయదు. సో పాపగ్రహానికి వక్రత దోషం వస్తే, లగ్నానికి పాపికి వక్రత దోషం వస్తే అది పని చేస్తుంది యాక్చువల్లీ, అర్థమైందా? సో కాబట్టి అది దశలో పని చేస్తుంది. ఓన్లీ కన్సర్న్ ఏంటంటే హెల్త్ చూసుకోవాలంతే. హెల్త్ మెయిన్. హెల్త్ మెయిన్. మీరు ఏదైనా చేసేదానికన్నా హెల్త్ మెయిన్. ఒక్కోసారి ఏంటంటే అక్కడ డ్రాప్ అయింది చార్ట్, ఓకేనా? సో మీకు అవకాశం ఉంది, ఇప్పుడైతే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ అవకాశం వస్తుందో మళ్ళీ చూడాలి. ప్రోగ్రెసివ్ సన్ వీనస్కి మళ్ళీ అవకాశం, మీరు అది ఓవర్కమ్ చేస్తే న్యూట్రల్గా పోతుంది. మళ్ళీ అవకాశం రావడానికి టైం పడుతుంది. ఓకే, శని వక్రించాడా? ఓకే, సరే. వక్రిస్తే క్యాన్సిలేషన్ వచ్చింది. వక్రించే వరకు చాలా రోజులు అయిందిలే. ఓకే. సో యాక్చువల్లీ సాటర్న్ అయితే స్లో అయ్యాడు. శనిలో బుధుడు అయితే యోగిస్తాడు. ఓకే, శనిలో బుధుడే యోగిస్తాడు బలంగా, అర్థమైందా? శనిలో బుధుడు యోగిస్తాడు. మీరు శని కొంచెం ఆబ్స్టకల్ గానే రిజల్ట్ ఇస్తున్నాడు. అయితే మీకు ఏం చేయొచ్చు అనే దానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఏంటిది, ఒకటి పెయింటింగ్ అన్నారు. ఓకే, సో పెయింటింగ్, ఆర్ట్, ఇవన్నిటికి మనకి మూన్ వీనస్ ఆస్పెక్ట్ ఉంది. మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన కేతు అనేవాడు దశమంలో ఉన్నాడు. సో ఆర్ట్ అండ్ క్రియేటివ్ కి బానే ఉన్నాడు, అర్థమైందా? సో బుధుడు రాహు పరివర్తన ఉంది, అండ్ వాటర్ సైన్ లో ఉంది, అండ్ వీనస్ స్టార్ లో ఉంది. వీనస్ వచ్చేసేసి కేతు స్టార్ లో ఉంది. కేతు వచ్చేసేసి మూన్ స్టార్ లో ఉంది. ఓకే, ఆలోచిస్తున్నాను. మీకు జూపిటర్ మెర్క్యూరీ ఎప్పుడైతే బలంగా ఉన్నారో, సో మీరు ఈ ఆర్ట్ ని మీరు ట్రైన్ చేయడానికి పెట్టుకున్నారనుకో, మీకు కుదిరినప్పుడు చేసుకోవచ్చు, కుదరినప్పుడు ఆగొచ్చు. ఓకే సార్, అర్థమైంది. ఎలానో మీరు బిఏడి ట్రైనింగ్ చేశారు, మీ దగ్గర ఉన్నది స్కిల్ సెట్ అది. తర్వాత మీ దగ్గర ఆర్ట్ ఉంది, రెండో స్కిల్ సెట్, అర్థమైందా? తర్వాత సాటర్న్ ఏం చెప్తున్నాడు, థర్డ్ హౌస్ చెప్తున్నాడు, అంటే మాట్లాడడము, కమ్యూనికేషన్ చెప్తున్నాడు దశలాగా, అర్థమైందా? సో కాబట్టి ఇఫ్ యూ కంబైన్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ పారామీటర్స్ ని మనం కంబైన్ చేసుకుంటే, మనము మనకు తెలిసిన విషయం చెప్తూనే ఉంటాము. సో నేర్చుకుంటూనే ఉంటాం. మనం నేర్చుకోవడం ఆపమంటే కూడా ఆపే టైప్ కాదు, మనం డబుల్ డిగ్రీ కాదు, ఇంకో 4 డిగ్రీ కూడా ఆపడానికి ఇంట్రెస్ట్ రాదు సార్ అసలు. అదే కదా మరి. సో ఈ లూప్ లో మనం వెళ్ళిపోతూ ఎగ్జిక్యూషన్ ని, మన ఇంట్రెస్ట్ ని రెండింటిని బ్యాలెన్స్ చేసేది ఏంటంటే టీచింగ్. ఇక ఓకే సార్, టీచింగ్ మీరు ఏదైతే ఆర్ట్ అండ్ క్రియేటివ్ అంటున్నారో దాన్ని ఇక స్పీచ్ లోనే వెళ్ళాలి. ఎందుకంటే వేరే చేయడానికి ఇబ్బందే ఉన్నది. వేరే చేయడానికి ఇప్పుడు ఇదానికో మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, హోమ్ మేకర్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. సో వాళ్ళకి గైడెన్స్ తో ఆన్లైన్ ట్రైనింగ్ లాగా మీరు ప్లాన్ చేయొచ్చు. అది చేస్తా ఉంటే ఒక 2 ఏళ్లకి మీకు టైం అనుకూలంగా వచ్చినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే వెళ్తే టైం వచ్చినప్పుడు పని అవుతుంది. అది అయిపోయింది ప్రిడిక్షన్. ఓకే, చెప్పాలి. బాగా వచ్చిందా అనాలిసిస్? చాలా సార్, చాలా. వెరీ గుడ్. నేను ఎప్పుడు ఇది టెలికాస్ట్ చేస్తా, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాను సార్. నేను కూడా వెయిట్ చేస్తా ఉంటానండి, ఇది ఎప్పుడు వస్తాను. ఇదే కాదు, ప్రతి వీడియో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తా ఉంటాను. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు మీట్ అవ్వవు కదా. వాళ్ళు చేసినప్పుడు చేస్తారు, మన చేతిలో లేని పని గురించి మనం వర్రీ అవుతా ఉంటే వైట్ రావడం తప్పేం లేదు. అసలు మీరు స్టార్ట్ చేశాక ఈ రీసెర్చ్ ప్రోగ్రామ్ అంటే అమేజింగ్ సార్. అసలు నేను నిన్న మీరు ప్రతిదీ మిస్ అవ్వకుండా నేను మొత్తం పెట్టుకొని చూసాను సార్ మీది. ఓకే, సూపర్ సూపర్, వెరీ గుడ్. ఆస్ట్రాలజీ రీసెర్చ్ అది ఓపెన్ చేసుకొని దాంట్లోనే మీరు ఎలా చూస్తారో అలా చూసుకుంటూ వెరీ గుడ్, వెరీ గుడ్, చెక్ చేస్తూ క్వశ్చన్స్ క్లారిఫై అయిపోయా? నాది అయింది సార్. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేయనా? చేయండి సార్. ఆల్ ది బెస్ట్.